సాయి దుర్గ తేజ్గా పేరు మార్చుకున్న సాయి ధరమ్ తేజ్ విరూపాక్షతో పెద్ద హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీతో రెడీ అవుతున్నాడట ఈ మెగా హీరో. హనుమంతు పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయం అందుకున్న నిరంజన్ రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఆ సంబరాలేంటో మనము ఓ లుక్కేద్దామా? మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ మూవీ ఏంటన్నది చాలా మందికి తెలియడం లేదు. అయితే తాజాగా 100 కోట్ల భారీ చిత్రంలో నటిస్తున్నాడన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సాయి ధరమ్ తేజ్ మార్కెట్ పరంగా ఈ బడ్జెట్ పెద్ద రిస్క్ అనే చెప్పాలి. అత్యంత బలమైన కంటెంట్ అయితే తప్ప వర్కౌట్ కాదు. అయితే ఈ చిత్ర కథపై ఉన్న కాన్ఫిడెన్స్ తోనే నిరంజన్ ఇంతటి సాహసానికి దిగాడని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ చిత్రానికి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని, ఆల్మోస్ట్ ఆ టైటిలే ఫిక్స్ అని కూడా చెబుతున్నారు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ ఐశ్వర్య పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్ నడుస్తుంది. విశేషం ఏంటంటే ఈ మూవీ 1940s బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని, అందుకే ఇంత బడ్జెట్ అని కూడా చెబుతున్నారు. ఇక విరూపాక్షలాగా ఇందులోనూ కూడా ఓ విలేజ్ సెట్ వేస్తారట. ఆ సెట్ లోనే మాక్సిమం షూటింగ్ చేస్తారని, అలాగే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కోసం కూడా భారీగా ఖర్చు చేయబోతున్నారన్న వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఏది ఏమైనా ఇది సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీ కావడం విశేషం. మరి తెర మీద సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక విరూపాక్షలోనూ హీరోయిన్ పాత్రే హైలైట్ అయింది. ఇందులోనూ అలాగే ఉంటుందా అన్న ప్రశ్నలకి సమాధానం సినిమా విడుదలైతే కానీ దొరకదు. For more videos like this, subscribe Big TV channel.